హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్. సో లైక్ ద డే హ్యాస్ కమ్. మేము ఇండియాకి రిటర్న్ అయ్యే రోజు మిక్స్డ్ ఎమోషన్స్ ఆ రోజు అయితే. లైక్ ఎన్ని డేస్ నుంచి వెళ్ళి మేము ప్రిపేర్ అవుతున్నా కూడా లాస్ట్ మినిట్లో ఇంకా ఇంకా కొన్ని ప్యాకింగ్ అని అదని ఇదని చాలా ఉండిపోయినాయి. బట్ లాస్ట్ మినిట్ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ హెల్ప్ తోటి వీ కుడ్ ఏబుల్ టు క్లియర్ ఇట్ అవుట్. సో మాకు అరౌండ్ 12:30కి ఉండే ఆ రోజు ఫ్లైట్ డాలస్ ఫోర్ట్ వర్త్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి టు దుబాయ్. సో లైక్ 3 hours ముందే వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. బట్ దెన్ లైక్ లాస్ట్ మినిట్ థింగ్స్ వల్ల వీ కుడ్ ఏబుల్ టు మేక్ ఇట్ 2 hours బిఫోర్ మేము వెళ్ళిపోయాము అక్కడికి. సో ఎవరైతే లైక్ డాలస్ ఫోర్ట్ వర్త్ నుంచి వెళ్ళి లైక్ ఫ్లైట్ తీసుకుందాం అనుకుంటున్నారో పక్కా అక్కడికి వెళ్ళినాక లైక్ టోల్ రోడ్ మాత్రం ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే లైక్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. వీళ్ళు మనకి ఇది ఇస్తేందుకు కూడా క్యాష్ అడుగుతుంది. $6 ఉంటుంది. క్యాష్ పే చేయాలా? పెట్టాను ఇది క్యాష్ కార్డు కూడా ఉంది. ఓకే. $12 అగైన్ దిస్ ఇస్ లైక్ ఎక్స్పెన్సివ్. సో ఇక్కడ మేము స్టూడెంట్స్ హెల్ప్ తీసుకుంటే వాళ్ళతోటి రైడ్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే అప్పటికే లైక్ యాజ్ కార్ లేదు కాబట్టి, సో ఇంకెవరినైనా ఎందుకు ట్రబుల్ చేయడం, వీకెండ్ అది. సో అట్లా అని చెప్పేసి ఇంకా వీళ్ళకి ఏంటంటే లైక్ మేము మానిటర్స్ ఇచ్చామన్నమాట. మన దగ్గర ఉన్న మానిటర్స్ ఇచ్చాము. సో అట్లా వీళ్ళు పరిచయము. అట్లానే లైక్ వీళ్ళ దగ్గర నుంచి కూడా రైడ్ ఆఫ్ చేసుకున్నాము. మంచిగా ఉండే లైక్ ఇద్దరు పిల్లలు మంచి హెల్ప్ చేసిండ్రు, లైక్ లగేజ్ లోడింగ్ దగ్గరైనా అన్లోడింగ్ దగ్గరైనా. సో చాలా పెద్ద ఉండే క్యూ అయితే. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా లైక్ నేను 2 things చెప్దాం అనుకుంటున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ ప్రెగ్నెంట్ అయ్యి ఉండి ట్రావెల్ చేస్తే కనుక మాత్రము ప్లీజ్ మీతోటి మెడికలీ ఫిట్ సర్టిఫికేట్ క్యారీ చేయండి. అది అందరికీ అవసరం పడుతుందా అంటే అంటే లైక్ మీరు ఇప్పుడు 4th month 5th monthలో ఉన్నప్పుడు అవసరం పడుతుందా అంటే అవసరం లేదు. ఇట్ ఈస్ లైక్ డొమెస్టిక్. మీకు ఒకవేళ డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేస్తే మాత్రం లైక్ ఆల్మోస్ట్ 32 weeks వరకు, ఇంటర్నేషనల్లో వెళ్ళాలనుకుంటే మాత్రం 28th week నుంచి వెళ్ళి. బట్ టు బీ ఆన్ సేఫ్ సైడ్, బికాజ్ దట్ ఈస్ జస్ట్ లైక్ స్టేట్మెంట్ ఫ్రమ్ యువర్ డాక్టర్ కాబట్టి సో ఇదైతే క్యారీ చేయండి. నేను క్యారీ చేశాను, ఎందుకంటే అప్పటికి లైక్ నాకు ఐఎమ్ లైక్ అరౌండ్ 28th or 29th week అనుకుంటాను. సో వై టు టేక్ ద రిస్క్ అని చెప్పేసి. అండ్ వన్ మోర్ థింగ్, సెక్యూరిటీ చెక్ ఉంటుంది కదా, అది మాన్యువల్ చెకింగ్ ఆప్ట్ చేసుకోండి. మనకి ఇక్కడ ఏంటంటే ఎయిర్పోర్ట్స్లో లైక్ ఆటోమేటిక్ చెక్ ఉంటుంది. సో ఆ రేస్ అనేవి బేబీకి ఇట్ ఈస్ లైక్ నాట్ గుడ్ అనమాట. సో లైక్ ఆటోమేటిక్ చెక్ దానికో కాకుండా అక్కడ ఉన్న ఆఫీసర్కి వెళ్ళి రిక్వెస్ట్ చేయండి, లైక్ వాళ్ళు మాన్యువల్ చెక్ చేస్తారు. సో దాట్ ఈస్ లైక్ సెకండ్ మోస్ట్ థింగ్. అండ్ సో అట్లా వెళ్ళిపోయాము. మా ముగ్గురికి కూడా సేమ్ ఫీలింగ్, మిక్స్డ్ ఎమోషన్సే. అందరం లైక్ బయటకి హ్యాపీ ఉన్నాం, ఇండియా వెళ్తున్నాం అన్నాం, కానీ ఎక్కడో లైక్ మిస్ అవుతాము. ఎన్ని రోజులున్నా కూడా లైక్ ఆ ఏరియా తోటి మంచిగా ఉన్నా మంచిగా లేకపోయినా మనకి ఎక్స్పీరియన్సెస్ కొంచెమన్నా అటాచ్మెంట్ అయితే పెంచుకుంటాము. సో అటాచ్మెంట్ నాకు ఎక్కువ ఉంది, ఎందుకంటే నేను ఫస్ట్ వచ్చినాను కాబట్టి. మన పాపకి ఎందుకు అటాచ్మెంట్ ఎక్కువైపోయిందంటే తన స్కూల్, మెయిన్గా తన టీచర్ అండ్ లైక్ తన ఫ్రెండ్స్ని మిస్ అయింది. బట్ స్టిల్ తన హ్యాపీగానే ఉన్నానని చెప్పేసి చెప్తున్నది. బట్ లైక్ షీఈస్ మిస్సింగ్ స్కూల్ అని కూడా చెప్పింది. ఆ రోజైతే లైక్ తెలీదు హ్యాపీ ఫీల్ అవ్వాలా ఇండియా వస్తున్నామని, లైక్ బాధపడాలా ఏంటి లైక్ ఇంత సడన్గా రిటర్న్ అవుతున్నాం అనేది. సో మేము తీసుకున్న డెసిషన్ పైన లైక్ మేము ఫర్మ్ ఉన్నాము. బట్ ఎక్కడో మిస్ అవుతున్నాం అని చెప్పేసి ఫీలింగ్ ఉండే. ఇది చూస్తున్నారు కదా లైక్ మనకి లైక్ ఈ కెమెరా ఇన్స్టాల్ అయిందనమాట. లైక్ మనము ఫ్రంట్ వ్యూ చూసుకోవచ్చు అండ్ డౌన్ సైడ్ కూడా. బాగుండే అయితే కొంచెం లైక్ ఇంట్రెస్టింగ్ ఉన్నది. సో యాజ్ యూ నో లైక్ మనకి ఇంటర్నేషనల్లో ఎక్కడైనా కూడా ట్రావెల్ చేసేటప్పుడు మనకి బేసిక్ ఐ మాస్క్, సాక్స్, ఈ బేసిక్ థింగ్స్ ఏదో ఇస్తారు, లైక్ బ్రష్, పేస్ట్ అండ్ ఆల్ ద స్టఫ్. సో విహాన్విత లైక్ షీ ఈజ్ ఆల్వేస్ ఎక్సైటెడ్. తనతోటి లైక్ తన ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తుంది అనమాట. అమ్మ ఐమ్ హ్యాపీ అని చెప్పింది సడన్గా. ఎందుకు బెటర్ లైక్ ఇండియా వెళ్తున్నామా అని చెప్పి అని అడిగినాను. షీఈస్ లైక్ లేదమ్మా, ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ టైం యాజ్ అ ఫ్యామిలీ మళ్ళీ మనం ట్రావెల్ చేస్తున్నాము.
లాస్ట్ టైం నువ్వు ఒక్కదానివి వచ్చినావు, తర్వాత మళ్ళీ నేను నాన్న వచ్చినాము, చాలాసార్లు దుబాయ్కి నువ్వు నేను ట్రావెల్ చేసినాము, నాన్నని మిస్ చేసినాము. బట్ చాలా ఇయర్స్ తర్వాత యాజ్ ఎ ఫ్యామిలీ మనం ముగ్గురం ట్రావెల్ చేస్తున్నామంటే అనిపించింది లైక్ అంత చిన్న ఏజ్లో తను చిన్న చిన్న థింగ్స్ కూడా లైక్ కన్సిడర్ చేసి లైక్ అలా చెప్తూ అలా ఎక్స్ప్రెస్ చేస్తుంటే హ్యాపీ అనిపించింది. బట్ యాక్చువల్గా కూడా రియలైజ్ అయ్యాను, ఓ లైక్ పిల్లలు ఎక్స్ప్రెస్ చేయలేరు బట్ వాళ్ళకు కూడా పెయిన్ ఉంటుందని చెప్పి. లాస్ట్ టైం నేను ఒక్కదాన్నే వచ్చాను కదా, అప్పుడు తను ఎంత బాధపడ్డదో ఏమో అని చెప్పేసి అనుకున్నాను. యా, డాటర్స్ ఆర్ ఆల్వేస్ ప్రీషియస్. అండ్ ఇట్లాంటి ఎమోషనల్ థింగ్స్ లైక్ వినడం సర్ప్రైజింగ్గా కూడా ఉంటుంది. యా, ఇట్లా మనకి విహా చాలా సర్ప్రైజ్ చేస్తుంది తన వర్డ్స్ తోటి. సో యా, లైక్ ఇంకా కొంచెంసేపు అవ్వగానే లైక్ మనకి ఇంకా లైట్స్ ఇంకంతా ఆఫ్ అయిపోతాయి. రెగ్యులర్గా ఫుడ్ అయితే లైక్ వాళ్ళు ఇస్తూనే ఉంటారు. ఇక్కడ ఏంటంటే మనం ఇండియా నుంచి యూఎస్ వెళ్ళేటప్పుడు ఫుడ్ కొంచెం లైక్ బాగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ యూఎస్ నుంచి ఇండియా వెళ్ళేటప్పుడు మాకు అంతగా లైక్ ఫుడ్ అయితే నచ్చలేదు. ఓకే ఓకే ఉంది. ఎందుకంటే లైక్ మనం ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఆబ్వియస్గా మన ఫుడ్ అంతా కూడా అక్కడ ప్రిపేర్ చేసి ప్యాక్ చేసి ఇస్తారు కాబట్టి సో మోర్ ఆర్ లెస్ కొంచెం మన ఇండియన్ టేస్ట్ ఎక్కడన్నా తగులుతుంది. బట్ ఇక్కడ వీళ్ళు ఎంత ప్యాక్ చేసి అంత లైక్ మనం ఎంత వెజ్ ఆర్డర్ చేసాము మేము మోస్ట్లీ, అంత అయితే నచ్చలేదు. పాపం వన్ డే లైక్ జస్ట్ ఆ మ్యాంగో జ్యూస్ తాగుతూ అనే ఉంది, తనైతే అసలు ఏం తినలేదు. పులిహోర మాకు ఫుడ్ వచ్చింది. వీళ్ళిద్దరు వెజ్ పిజ్జా తీసుకున్నారు, నేను చికెన్ రోల్ తీసుకున్నాను. సో ఫైనల్గా ఆఫ్టర్ 17 లాంగ్ అవర్స్ దుబాయ్కి వెళ్ళినాము. యాజ్ యూ నో లైక్ మీరు మా ప్రీవియస్ వీడియో చూసుంటే కనుక యా వి స్టేడ్ ఇన్ దుబాయ్ లైక్ ఫర్ ఫ్యూ ఇయర్స్. సో ఇట్ ఈస్ లైక్ ఫస్ట్ లవ్ అనమాట నాకైనా విజయ్కైనా దుబాయ్. అక్కడికి వెళ్ళగానే ఒక కైండ్ ఆఫ్ లైక్ ఇండియా రాకముందే ఇండియాకి వచ్చినాం అన్నంత హ్యాపీ అనిపించింది. సో యా, దుబాయ్లో కూడా లైక్ వీ హ్యాడ్ లైక్ సో మెనీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. ఆ మెమరీస్ అయితే అసలు విల్ చెరిష్ ఫర్ అవర్ లైఫ్. సో యా, దుబాయ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే ఏంటంటే మేము అప్పటివరకు అన్ని జాకెట్స్ ఫుల్గా వేసుకొని వచ్చినాం కదా, సడన్గా సఫికేషన్ స్టార్ట్ అయింది. సో వెళ్ళి ఫస్ట్ అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయినాము. ఫ్రెష్ అప్ అయినాక కొంచెం ఫుడ్ కూడా తీసుకుని ఉండే. చెప్పాం కదా నాకు ఫ్లైట్లో అంత నచ్చలేదు. సో యా, ఆకలేసింది, చాలానే ఆకలేసింది. సో దిగంగానే కొంచెం ఫ్రెష్ అయ్యి ఫుడ్ తీసుకున్నాము. యా, అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఒకవేళ ప్రెగ్నెన్సీలో కనుక ఫ్లైట్లో ఇట్లా జర్నీ చేస్తే ప్లీజ్ మేక్ ష్యూర్ దాట్ ఎవ్రీ 1.5 hour to 2 hours లేచి కొంచెం నడవండి. నాకైతే ఈ జర్నీ చాలా టఫ్ అనిపించింది, ఎందుకంటే ఎవ్రీ 2 అవర్స్కి చాలా క్రౌడెడ్ ఉంటుంది ఆబ్వియస్గా. ఫ్లైట్ అంటేనే అందరూ లేస్తుంటారు, వాష్రూమ్స్ యూజ్ చేసుకోవడం అది ఇది, ఇంకా అందులో నేను వాక్ చేయడం కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. బట్ యా, నో అదర్ ఆప్షన్. ఇంకా ఇండియా వస్తున్న హ్యాపీనెస్లో అవన్నీ తెలియలేదు. దుబాయ్లో మాకు లైక్ ఆల్మోస్ట్ 3 hours ఉన్నాం అనుకుంటా, మేము వెయిట్ చేసాం అనుకుంటాను. యా, దాని తర్వాత లైక్ మన హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కినాము. నాకు ఈ మెడికల్ ఫిట్ సర్టిఫికేట్ యూఎస్లో అడగలేదు, బట్ ఇక్కడ దుబాయ్ ఎయిర్పోర్ట్లో అడిగారనమాట. సో ఎందుకంటే మంచిది, మీతోటైతే లైక్ సేఫ్ సైడ్గా పెట్టుకోండి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ లైక్ ఫ్రీక్వెంట్గా నడుస్తూ ఉండండి ఒకే పొజిషన్లో. ఎక్కువసేపు కూర్చుంటే కూడా లైక్ దట్ ఈస్ నాట్ గుడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఒకవేళ ఫుడ్ నచ్చలేకపోతే అంటే లైక్ మీకు ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసే వాళ్ళు నచ్చలేదంటే మాత్రము ప్లీజ్ లైక్ మీ ఓన్ స్నాక్ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన లైక్ ఏదన్నా చిన్న స్నాక్ అట్లా మీరైతే పెట్టుకోండి, హ్యాండీ ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ లైక్ తినకపోయినా కూడా. సో ఇలా చూస్తున్నారు కదా, మన విహానత్ అయితే చాలా అంటే చాలా ఎక్సైటెడ్ ఇంకా హైదరాబాద్కి వెళ్తున్నామని చెప్పేసి. మా ఫేసెస్ చూస్తున్నారు కానీ నిద్ర లేదు ఏం లేదు, ఎందుకంటే రీజన్ చెప్పాను కదా, ఎవ్రీ 2 hours నడవాల్సి వచ్చింది. సో కంటిన్యూస్గా లైక్ ఒక కొంచెం సేపు పడుకున్నట్టు నాకు లేదనమాట. పాపం విజయ్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నాడు, ఎవ్రీ 2 hours అట్లా ఎవ్రీ 2 hours అట్లా అలారం లాగా పెట్టుకొని ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ నేను పడుకున్నా కూడా ఆ అలారం తోటి తను లేచి నన్ను లేపడం అట్లా. దుబాయ్లో అయితే ఫుడ్ ఎక్కగానే ఇచ్చారు, బట్ మేము ఎక్కిన అంటే లైక్ ఫ్లైట్ ఎయిర్లోకి వెళ్ళిన 5 minutesకే పడుకున్నాము, అంత క్రేజీ టైర్డ్ అయ్యాము అనమాట.
చెప్పాను కదా లైక్ సరిగ్గా అవ్వలేదు లైక్ యుఎస్ టు దుబాయ్ వరకు ట్రిప్. యా సో ఎక్కగానే పడుకున్నాము. కొంతసేపు అయినాక లైక్ విజయ్ లేపిండు లైక్ ఇట్లా ఫుడ్ వచ్చింది తినండి అని చెప్పేసి ఏదో కొంచెం లైక్ లైట్గా టేస్ట్ చేసినాము. ఈ ఫుడ్ కూడా లైక్ ఓకే ఓకే. లైక్ ఆన్ టైమే దిగాము మేమైతే లైక్ హైదరాబాద్లో. హైదరాబాద్ లైక్ ఆ ప్లేస్ చూడంగానే అసలు ఎంత హ్యాపీ అనిపించిందంటే అబ్బా ఎప్పుడు వస్తామా అన్నట్టు అనిపించింది. సో దిగంగానే లైక్ మా మామయ్య ఉండు లైక్ మా కజిన్ వచ్చిండు. విజయ్ వాళ్ళ కజిన్ బ్రదర్ అండ్ ఫాదర్ ఇద్దరు వచ్చారనమాట. సో లగేజ్ కూడా లక్కీగా లైక్ తొందరగానే వచ్చేసింది. ఎంతసేపు అవుతుందో మళ్ళీ ఇక్కడ 1-2 hours అవుతుందేమో అనుకున్నాము. సో యా జల్దీ వెళ్ళిపోయినాం ఇంటికి. హోప్ ఇది మీకు ఈ వ్లాగ్ నచ్చుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి.